నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ నేను విజయ్ శంకర్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరగాల్సిన ఈ గ్రూప్ బి మ్యాచ్ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే ముగిసింది. దాంతో ఇరు జట్లకు ఎంపైర్లు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా 3 పాయింట్లతో టాప్ 2లో కొనసాగుతున్నాయి. తమ తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. ఇక చివరి లీగ్ మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రద్దవడంతో గ్రూప్ బి సెమీస్ క్వాలిఫికేషన్ రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్కి చేరనున్నాయి. ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లు 3-4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు వర్షానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. 2009లో ఎడిషన్ నుంచి ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్ల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం ఇది 4వసారి. రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల టాస్ కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లు తలా ఒక పాయింట్ పంచుకున్నాయి. ఆసీస్ సఫారీ మ్యాచ్ రద్దవడంతో గ్రూప్ బిలో సెమీస్ పోరు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో ఉన్న 4 జట్లకు సెమీస్ అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ రద్దవడంతో చెరో 3 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. తమ తొలి మ్యాచ్లో ఓడిన ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆస్ట్రేలియా, సఫారీలు తమ తర్వాతి మ్యాచ్ల్లో గెలిస్తే మిగిలిన సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్కు అర్హత సాధిస్తాయి. కానీ ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లతో జరిగే చివరి మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా, ఆసీస్ ఓడితే అప్పుడు ఆ జట్లకు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్ పోరు సెమీస్ రేసులో అన్ని జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టాప్ 2 టీమ్స్తో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంటుంది. ఓడిన జట్టు తట్టాబుట్టా సర్దుకోవడమే. ఒకవేళ వర్షం కారణంగా ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్ మ్యాచ్ కూడా రద్దయితే అప్పుడు సెమీస్ రేసు మరింత రసవత్తరంగా మారుతుంది. ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచ్లో సఫారీలను ఓడించి ఆఫ్ఘాన్లు, కంగారూలను మట్టి కరిపిస్తే అప్పుడు 4 జట్లకు తలా 3 పాయింట్లు చేరుతాయి. అప్పుడు నెట్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా +2 140 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా +0 475తో 2వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ -0.475తో థర్డ్ ప్లేస్లో, ఆఫ్ఘాన్ -2.140తో 4వ స్థానంలో ఉంది. గ్రూప్ ఏలో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్నాయి. వరుస ఓటములను చెవిచూసిన ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుంచి వైదొలిగాయి. గ్రూప్ స్టేజ్లో ఈ 2 జట్లు నామమాత్రంగానే ఒక మ్యాచ్ ఆడనున్నాయి. పాకిస్తాన్లో మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించడం అక్కడ అసంతృప్తిని నింపింది. దక్షిణాఫ్రికా ఆసీస్ మ్యాచ్ వర్షార్పణమైన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం ఐసీసీ నుంచి భారీగా నిధులు దక్కించుకున్న పీసీబీ వీటిని సరైన రీతిలో వినియోగించలేదని ఆరోపణలు వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన ఎక్స్ ఖాతాలోనూ దీనిపై విమర్శలు చేశారు. రావల్పిండి స్టేడియాన్ని పూర్తిగా కప్పి ఉంచే కవర్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఐసీసీ నిధుల్ని ఆతిథ్య దేశం తెలివిగా వినియోగించుకోలేదని మరికొందరు కూడా కామెంట్ చేశారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరగాల్సిన ఈ గ్రూప్ బి మ్యాచ్ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే ముగిసింది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా 3 పాయింట్లతో టాప్ 2లో కొనసాగుతున్నాయి. తమ తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సెమీఫైనల్ బర్త్ను ఖరారు చేసుకోనున్నాయి. తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రద్దవడంతో ఈ గ్రూప్ బి సెమీస్ క్వాలిఫికేషన్ రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్కు చేరనున్నాయి. ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లు 3 స్థానాల్లో కొనసాగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు వర్షానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. 2009లో ఎడిషన్ నుంచి ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్ల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం ఇది 4వసారి. రావెల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల టాస్ కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లు తలా ఒక పాయింట్ పంచుకున్నాయి. ఆసీస్ సఫారీ మ్యాచ్ రద్దవడంతో గ్రూప్ బిలో సెమీస్ పోరు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో ఉన్న 4 జట్లకు సెమీస్ అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ రద్దవడంతో చెరో 3 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. తమ తొలి మ్యాచ్లో ఓడిన ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆస్ట్రేలియా సఫారీలు తమ తర్వాతి మ్యాచ్లతో గెలిస్తే మిగిలిన సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్కు అర్హత సాధిస్తాయి. కానీ ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లలో జరిగే చివరి మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా, ఆసీస్ ఓడితే అప్పుడు ఆ జట్లకు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్ పోరు సెమీస్ రేసులో అన్ని జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టాప్ 2 టీమ్స్తో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంటుంది. ఓడిన జట్టు తట్టా బుట్టా సర్దుకోవడమే. ఒకవేళ వర్షం కారణంగా ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్ మ్యాచ్ కూడా రద్దయితే అప్పుడు సెమీస్ రేసు మరింత రసవత్తరం అవుతుంది. ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచ్ల్లో సఫారీలను ఓడించి ఆఫ్ఘాన్లు, కంగారూలను మట్టి కరిపిస్తే అప్పుడు 4 జట్లకు తలా 3 పాయింట్లు చేరతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా +2 140 నెట్ రన్ రేట్లో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా +0 475తో 2వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ -0.475తో థర్డ్ ప్లేస్లో, ఆఫ్ఘనిస్తాన్ -2.140తో 4వ స్థానంలో ఉంది. గ్రూప్ ఏలో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్నాయి. వరుస ఓటములను చెవి చూస్తున్న ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుంచి వైదొలిగాయి. గ్రూప్ స్టేజ్లో ఈ 2 జట్లు నామమాత్రంగానే ఒక మ్యాచ్ ఆడనున్నాయి. పాకిస్తాన్లో మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించడం అక్కడ అసంతృప్తిని నింపింది.
ఇక దక్షిణాఫ్రికా ఆసీస్ మ్యాచ్ వర్షార్పణమైన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం ఐసీసీ నుంచి భారీగా నిధులు దక్కించుకున్న పీసీబీ వాటిని సరైన రీతిలో వినియోగించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన ఎక్స్ ఖాతాలోనూ దీనిపై విమర్శలు చేశారు. రావల్పిండి స్టేడియాన్ని పూర్తిగా కప్పి ఉంచే కవర్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఐసీసీ నిధుల్ని ఆతిథ్య దేశం తెలివిగా వినియోగించుకోలేదని మరికొందరు కూడా కామెంట్ చేశారు. రైట్, మొత్తంగా ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.